నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. నేటి దేవుని మాట ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం. ఆయన వంకరగా చేసిన దానిని ఎవడు చక్కబరచును? రాజైన సొలొమోను ఈ అధ్యాయంలో జీవిత జ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నాడు. మనుషుడు తన జీవితంలో సుఖదుఖాలను విజయాపజయాలను ఎదుర్కొంటూ ఉంటాడు. ఈ సందర్భంలో దేవుడు అనుమతించిన కొన్ని పరిస్థితులను మనం మార్చలేమని, దేవుని సార్వభౌమాధికారాన్ని గుర్తించాలని బోధిస్తూ 14వ వచనంలో సంతోషకాలమున సంతోషించుము, ఆపద కాలమున ఆలోచించుము. దేవుడు రెండింటినీ కలుగజేస్తాడు. అంటే జీవితంలో మంచి రోజులు కష్టకాలాలు రెండు దేవుని నియంత్రణలోనే ఉన్నాయి అని చెప్తూ ఉన్నాడు. యోబు గ్రంథం 42వ అధ్యాయం 2వ వచనం. యోబు దేవుడు సమస్తము చేయగలడు అని తెలుసుకున్నాడు. అంటే దేవుని చిత్తాన్ని ఎవరు అడ్డుకోలేరు అని. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 19వ వచనం. సృష్టికర్త అయిన దేవుని నిర్ణయాలను ప్రశ్నించే హక్కు ఎవ్వరికీ లేదు. రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 20వ వచనం. ఏ మనుష్యుడు దేవునితో ఎదురు మాట్లాడలేరు. దేవుని చిత్తం మన ఊహకు మించినది. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 21వ వచనం. మానవులంగా మన హృదయంలో అనేకమైన ఆలోచనలు ఉంటాయి, కానీ అవి నిలిచేవి కావు. దేవుని సంకల్పమే నిత్యము నిలుస్తుంది. కీర్తనల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం. ఆకాశమందుండి ఆయన తనకు ఇష్టమైనదంతయు చేయుచూ ఉన్నాడు. కొన్ని పరిస్థితులు మనం మార్చలేం. అప్పుడు మనం కృంగిపోకుండా, దేవుని ప్రశ్నించకుండా దేవుని చిత్తానికి లోబడాలి. మన పరిస్థితులు వేదనలు ఎంత బాధను కలిగించేవి అయినా దేవుని సన్నిధిలో స్థిర నిశ్చయతతో, దేవా నీవు ఏర్పరిచిన ప్రణాళిక నా జీవితానికి ఆశీర్వాదం అనేటటువంటి ఆలోచన కలిగి అదే నా జీవితంలో జరిగించు అని ఆయనను వేడుకుంటూ ధైర్యంగా నిలబడగలిగితే దేవుడు దాచి ఉంచిన ఆశీర్వాదం మన సొంతమే. ఆమేన్.